తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక వార్త కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. ఇండిగో విమానంలో ప్రయాణికుడు హల్చల్ చేశాడు. ప్రయాణికుడు తన తోటి ప్రయాణికుడి మీద దాడికి పాల్పడ్డాడు, భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఇక్కడ ఈ వార్త ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్చల్ చేశాడు. ముంబై కోల్కతా విమానంలో తనతో పాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మీద చేసుకున్నాడు. చెంప మీద బలంగా కొట్టడంతో అతడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. చెంప మీద కొట్టేశాడు. ఆ తోటి ప్రయాణికుడు అతను ఏదో సమస్యలో ఉన్నాడు. ఆ సమస్య ఏదో అతను బాధాతను చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే ఇంకొక తోటి ప్రయాణికుడు లాగి చెంప మీద కొట్టాడు అనమాట. ఆ వీడియో కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను. అసలు గతంలో కూడా విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అరవటం, దుర్భాషలాడటం, కొట్టడం, ఈ విధంగా చాలా సందర్భాల్లో మనం చూసాం. తాగిన మత్తులో మూత్ర విసర్జన చేసినటువంటి ప్రయాణికులు కూడా ఉన్నారు, అవి కూడా మనం చూసాం. కాబట్టి వాళ్ళ పట్ల ఎయిర్లైన్స్ చాలా స్ట్రిక్ట్గా డెసిషన్స్ ఆల్రెడీ తీసుకుంది. వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మరికొంతమంది ప్రయాణికులు ఈ రకమైనటువంటి బిహేవియర్ను ఇంకా మానుకోని పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా అతను చేసుకోవడం వల్ల అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా ఎవరైతే దెబ్బతిన్నాడో అతను భయపడిపోయాడు, గందరగోళానికి గురయ్యాడు అనమాట. ఇద్దరు విమాన సిబ్బంది బాధిత వ్యక్తిని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో నిందితుడు బాధితుడి చెంప చెల్లుమనిపించాడు. ప్రయాణికులు మిగతా వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేశారు, ఎందుకు కొడుతున్నావు అతన్ని? ఇక పిచ్చి బయటిందా, ఎన్నో ఇష్టం వచ్చినట్టు కొడతావా? ఇతను ఉంటే మాట్లాడొచ్చు కదా, చేయలేపుతావా అతని మీద అని చెప్పి అక్కడ తోటి ప్రయాణికులు అతని మీద సీరియస్ కూడా అయ్యారు. అసలు ఎందుకు కొట్టారని చెప్పి నిలదీశారు. తనకు సమస్య ఎదురైనందునే కొట్టారని చెప్పగా, ప్రతి ఒక్కరికి సమస్యలు ఎదురైతే అంత మాత్రం చేసుకుంటారా? ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఏదన్నా ఉంటే విమాన సిబ్బందిని చెప్పాలి. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీ పైన ఉంటుంది కదా అది బటను, అది ప్రెస్ చేస్తే వస్తారు విమాన సిబ్బంది మీ దగ్గరికి వచ్చి, ఏంటి మీకు ఏం కావాలి, ఏంటి మీ సమస్య అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు మీరు చెప్పాలి, నాకు ఇతని వల్ల సమస్య ఉంది, ఇతని వల్ల నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది, నాకు కొంచెం కంఫర్ట్గా లేదు అని చెబితే దాన్ని సెటరేట్ చేస్తారు. అంతేగాని మీరు మొత్తానికి అతన్ని ఇష్టం వచ్చినట్టుగా చెంప చెల్లుమనిపిస్తే ఇంత దారుణంగా చేయకూడదు కదా. ఎందుకంటే చాలా క్లియర్గా ఎయిర్లైన్స్లో కొన్ని ప్రోటోకాల్స్ చాలా స్పష్టంగా చెప్తాయి. ప్రయాణికులు ప్రోటోకాల్కి విరుద్ధంగా నడుచుకుంటే మాత్రం డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఇతను చేసిన మనకి అక్కడ ఉన్న తోటి ప్రయాణికులందరూ క్వశ్చన్ చేయడంతో పాటు విమానయాన సిబ్బందికి కూడా చెప్పారు, ఇతని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి తోటి ప్రయాణికులే అతని మీద చర్యలకు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి వీడియో కూడా చూపిస్తాను చూడండి. అది కొట్టాడు చూడండి, అతను ఏదో వచ్చి చెప్తా ఉన్నాడు, కొట్టేశాడు. అక్కడ సిబ్బంది కూడా ఉన్నారు, అక్కడ పక్కన ఉన్న క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు కొట్టావు అతన్ని, ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు కొట్టావు అని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రయాణికులందరూ కూడా తోటి ప్రయాణికులందరూ కూడా అతన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రయాణికులు చాలామంది కూడా తమ తీరు మార్చుకోవట్లేదండి. ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా సమస్య ఉంటే వెంటనే వాళ్ళకి చెప్పాలి, విమానయాన సిబ్బందికి చెప్పాలి, అందులో ఉన్నటువంటి సిబ్బందికి చెప్తే వాళ్ళు సెటరేట్ చేస్తారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా అతను బిహేవ్ చేయటం వల్ల తీవ్రంగా నష్టపోయాడు. ఏం జరిగింది తెలుసా? విమానం ల్యాండ్ అయిన తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత మిగతా ఎయిర్లైన్స్ ఏజెన్సీస్ అన్నిటికి కూడా ఇతని డీటెయిల్స్ పంపించారండి. ఇతను ప్రోటోకాల్స్కి విరుద్ధంగా నడుచుకునేటువంటి వ్యక్తి, ఇతని మీద మీరు కూడా చర్యలు తీసుకోండి, కొన్ని నెలల పాటు ఇతను ఏ విమానం ఎక్కకుండా చర్యలు తీసుకోండి అని చెప్పి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు, ఏం చేస్తారు? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, తర్వాత ఏం చేస్తారు? మొత్తం లైసెన్స్ని రద్దు చేసి పడేస్తారు. సంవత్సరమో 2 సంవత్సరాలు లేదంటే లైఫ్ లాంగ్ కూడా మీ లైసెన్స్ని రద్దు చేస్తే మళ్ళీ మీరు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నడపటానికి వీలు లేకుండా పోతుంది. అవునా కదా? సో డెఫినెట్గా ఇక్కడ కూడా విమానంలో ప్రయాణించే వాళ్ళు ఈ విధంగా సంస్కారహీనంగా ప్రవర్తిస్తే, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇక్కడ కూడా చర్యలు ఉంటాయి. ఇతను చూడండి, అతను క్షణికావేశంతో చేశాడు, తనకేదో ఇబ్బంది అయిందని చెప్పి డైరెక్ట్గా ఫాట్మని కొట్టేశాడు, భౌతిక దాడికి దిగాడు. ఇది అసలు ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. ఏదైనా ఉంటే మాట్లాడాలా, నాకు ఈ సమస్య ఉందని చెప్పాలా, అలా చెప్పలా. తోటి ప్రయాణికుల మీద దాడి చేయడం అనేది ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ చాలా సీరియస్గా తీసుకుంది. మిగతా ఎయిర్లైన్స్లు కూడా చాలా స్పష్టంగా ఇతని డీటెయిల్స్ అన్ని కూడా పంపించింది. కాబట్టి విమాన ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా, ఇతను చూసారా, ఇతను చేసినటువంటి ఈ పని వల్ల మళ్ళీ కొన్ని నెలల పాటు విమానం ఎక్కలేడు, ఏ ట్రైన్లోనో బస్సులోనో పోవాలి. సో డెఫినెట్గా రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా,
ప్రోటోకాల్కు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా ఇదే విధంగా చర్యలు ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా ఎయిర్లైన్స్ కూడా చెప్తోంది. సో విమాన ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఇదొక హెచ్చరిక లాంటిది. సో డెఫినెట్గా మన పరిధిలో మనం ఉండి మనకు ఏదైనా అసౌకర్యం ఉంటే సిబ్బందికి చెప్పి సెటిల్ చేసుకోవాలి తప్ప ఈ విధంగా ప్రవర్తిస్తే మనకే నష్టం.